సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకొని కొత్త రకమైన కథలతో ఆడియన్స్ని ఎంతగానో ఇంప్రెస్ చేసే వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ ఇన్ టీఎఫ్ఐ నాగశ్విన్. రీసెంట్గా కల్కి మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన నాగశ్విన్ గురించి తెలుసుకుందాం రండి. నాగశ్విన్ 1986 సంవత్సరం ఏప్రిల్ 23వ తారీఖున హైదరాబాద్లో జన్మించారు. వాళ్ళ పేరెంట్స్ పేరు జయంతి రెడ్డి అండ్ జయరామ్ రెడ్డి అండ్ వాళ్ళిద్దరు డాక్టర్స్. అండ్ ఈయనకు ఒక సిస్టర్ కూడా ఉంది, ఆవిడ పేరు నిఖిలా రెడ్డి. నాగశ్విన్ గారు మణిపాల్ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ చేశారు. నాగశ్విన్ గారు శేఖర్ కమ్లా గారి దగ్గర లీడర్ అండ్ అలాగే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీస్కి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. అప్పుడు తన శాలరీ జస్ట్ 4,000 రూపాయలు మాత్రమే. అండ్ తను ఆ స్టేజ్ నుండి 600 crores ప్రభాస్ లాంటి ఒక స్టార్ హీరోని డైరెక్ట్ చేసే స్థాయికి ఎదిగారు. సినిమా తీస్తే ఇలా తీయాలిరా అనే విధంగా ఆయన డైరెక్ట్ చేశారు. అండ్ హైదరాబాద్లోని బేగంపేట్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఆయన చదివారు. అండ్ నాగశ్విన్ గారు అండ్ రాణా దగ్గుబాటి గారు కూడా మంచి క్లాస్మేట్స్. నాగశ్విన్ గారు స్కూల్ మ్యాగజైన్లో స్టోరీ రైటర్గా చేశారు. నాగశ్విన్కి చిన్నప్పటి నుండి మూవీస్ అంటే ఎంతో ఇంట్రెస్ట్. అండ్ వాళ్ళ మదర్ తన ఇంట్రెస్ట్ని ఎంతగానో ఎంకరేజ్ చేశారు. అండ్ నాగశ్విన్ గారు మొదట శేఖర్ కమ్లా గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడానికి వెళ్ళినప్పుడు ఆయన అప్పటికే గోదావరి అనే మూవీతో చాలా బిజీగా ఉన్నారు. అయితే ఆయన నాగశ్విన్తో తన నెక్స్ట్ మూవీ తనకి అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్స్ ఇస్తానని చెప్పారు. అండ్ అప్పటిదాకా వెయిట్ చేయడం దేనికి అని మంచు మనోజ్ చేసిన నేను మీకు తెలుసా అనే మూవీలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఈ మూవీకి డైరెక్టర్ అజయ్ శాస్త్రి గారు. నాగశ్విన్ తర్వాత లీడర్ అలాగే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీస్కి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. అండ్ లీడర్ యొక్క ట్రైలర్ కట్ కూడా ఆయన డిజైన్ చేశారు. అండ్ ఆ తర్వాత యాధోన్ కి భారత్ అనే షార్ట్ ఫిల్మ్ కూడా ఆయన డైరెక్ట్ చేశారు. అండ్ అయితే దీనికి ప్రొడ్యూసర్ ప్రియాంక దత్. అండ్ ఈ టైంలో ఎవడే సుబ్రహ్మణ్యం అనే మూవీ స్టోరీ లైన్ కూడా ప్రియాంక దత్ గారికి అలాగే స్వప్న దత్ గారికి వినిపించారు. ఈ స్టోరీ లైన్ వాళ్ళకి ఎంతగానో నచ్చింది. అండ్ అలాగే డైరెక్ట్ చేసే అవకాశం కూడా ఈయనకి ఇచ్చారు. ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ మౌంట్ ఎవరెస్ట్ దగ్గర షూటింగ్ జరిగింది. అండ్ ఇక్కడ టెంపరేచర్ దాదాపు -40 degrees. అండ్ ఈ మూవీతో నాగశ్విన్ గారికి నంది అవార్డు కూడా వచ్చింది. అండ్ ఇదే టైంలో ప్రియాంక దత్ అండ్ నాగశ్విన్ గారు ఒకరిపై ఒకరికి ఇష్టం పడడంతో ప్రియాంక దత్ని 2015లో మ్యారేజ్ చేసుకున్నారు. అండ్ వీళ్ళకి ఒక సన్ కూడా ఉన్నారు, అతని పేరు రిషి. ఇంకొక విషయం ఏంటంటే ఎవడే మూవీలో విజయ్ దేవరకొండ రోల్ పేరు రిషి. అండ్ ఆ పేరుని వాళ్ళ కొడుక్కి తీసుకొచ్చి పెట్టారు. ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ తీసిన తర్వాత 3 years గ్యాప్ తీసుకొని మహానటి అనే మూవీని డైరెక్ట్ చేశారు. ఈ మూవీ మహానటి సావిత్రి గారి బయోపిక్ని బేస్ చేసుకొని వచ్చింది. ఆయన డైరెక్ట్ చేసిన ఇది 2వ మూవీ. అండ్ ఈ మూవీలో సావిత్రిగా కీర్తి సురేష్ గారు నటించగా విజయ్ దేవరకొండ, సమంత, రాజేంద్ర ప్రసాద్ గారు ముఖ్య పాత్రలు పోషించారు. అండ్ అలాగే జెమినీ గణేషన్ గా దుల్కర్ సల్మాన్ గారు యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ బ్లాక్ బస్టర్. అండ్ తెలుగు ఉత్తమ చిత్రంగా నేషనల్ అవార్డు అందుకుంది. అండ్ మెయిన్ లీడ్గా చేసిన కీర్తి సురేష్కి ఉత్తమ తెలుగు నటిగా నేషనల్ అవార్డు వచ్చింది. అండ్ ఆ తర్వాత నవీన్ పోలిశెట్టి మెయిన్ రోల్ చేసిన జాతిరత్నాలు అనే మూవీకి ప్రొడ్యూసర్గా మారారు. 2020 ఫిబ్రవరిలో వైజయంతి మూవీ బ్యానర్లో కల్కి 2898 AD అనే మూవీ స్టార్ట్ చేశారు. ఈ మూవీకి మెయిన్ రోల్గా ప్రభాస్ని తీసుకున్నారు. అండ్ అయితే ఈ మూవీ కోసం దాదాపు 4 years హార్డ్ వర్క్ చేశారు. ఏకంగా 1 year ప్రీ ప్రొడక్షన్ కోసం వర్క్ చేశారు. అండ్ ఈ మూవీ బడ్జెట్ దాదాపు 600 crores. అండ్ ఫస్ట్ డేనే ఈ మూవీకి 191 crore కలెక్షన్స్ వచ్చాయి. అండ్ ఈ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. అండ్ లాంగ్ రన్లో 1000 crores పైన కలెక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. అండ్ ఇలాంటి ఎన్నో మంచి మూవీస్ తీసి ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ని ఇంక్రీజ్ చేయాలని పర్సనల్గా అండ్ అలాగే ప్రొఫెషనల్ లైఫ్లో మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్ నాగశ్విన్.